హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 34 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం మీకు ఎవ్రీ సండే మీకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుందండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కనుక ఈ మాక్ టెస్ట్ రాయాలనుకుంటే మీకు ఆన్లైన్లో 40 మాక్ టెస్ట్ అండి 999 రూపీస్కి ఉంది. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్. మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే మీకు అన్లిమిటెడ్ టెస్ట్ అండి. 3000 రూపీస్కి మీకు అన్లిమిటెడ్ టెస్ట్ అండి. మీకు ఎగ్జామ్ వరకు ఎన్ని సండేస్ వస్తే అన్ని సండేస్, అండ్ ఎగ్జామ్ ముందు కూడా మీకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాసుకోవచ్చు. దీనికోసం అయితే మీరు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ చెప్తారండి. అండ్ ఈ ఫోటోలో మనకి వచ్చిన అవార్డు గురించి అండి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి వచ్చిన అవార్డు గురించి ఫోటో మీకు. అండ్ ఒకవేళ మీరు కనుక ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్సీ గ్రూప్ డి కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ లాంటివి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే 200 రూపీస్కే 40 మార్క్ టెస్ట్ అండి. అంటే మీరు 200 రూపీస్ కనుక మీతో పర్చేజ్ చేస్తే ఎన్టీపీసీ మీకు 40 ఎగ్జామ్స్ వస్తాయి, ఆర్ఆర్సీ గ్రూప్ డి 40 ఎగ్జామ్స్ వస్తాయి, సీజీఎల్స్ కూడా 40 ఎగ్జామ్స్ వస్తాయి. అంటే ప్రతి ఎగ్జామ్కి 200 రూపీస్ అన్నట్టు. మీకు ఏ ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ కావాలన్నా మీ నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు ఈజీగా డీటెయిల్స్ చెప్తారండి. రైట్, మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తున్నామండి. Question number 1. The ratio of the curved surface area and total surface area of a right circular cylinder is 2:5. If the total surface area is 3080 centimeter square, then what is the volume of the cylinder? ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం యొక్క నిష్పత్తి 2:5. ఇప్పటివరకు డేటా రాసుకుందాం చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్కి ఫార్ములా ఇదే కదా, 2πRh. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో ఇచ్చినారండి, 2πr × r + h ఎంత, 2/5. రైట్, ఇంకేమన్నారండి, టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం ఇంత అన్నారు. సో ఇక్కడ వరకు అయితే మనం సాల్వ్ చేద్దాం చూడండి. 2πr క్యాన్సర్, 5h = 2r + 2h. 2h ఇటు వస్తే 3h = 2r. మీకు r/h ఏమవుతుందండి, h వెళ్తే 2 ఇటు వస్తుంది, 3/2 అవుతుంది. అంటే మీకు కనుక r 3x అయితే h 2x అవ్వాలి కదా. రైట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నారంటే మీకు 3080. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఎంత, 2πr × r + h = 3080. 2 π అంటే మీకు 22/7. r వాల్యూ ఎంత అండి, 3x. r వాల్యూ అంటే 3x. r + h అంటే 3x + 2x 5x = 3080. ఇక్కడున్న ఒక 5 ఇక్కడున్న ఒక 2తో క్యాన్సిల్ అయ్యి మీకు ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 22 ఎన్ని టైమ్స్ అండి, 22 1 టైమ్స్, 22 4 టైమ్స్, 8 క్యారీ మిగులుతుంది కదా. రైట్, ఇక్కడ ఏం మిగులుతుందండి మీకు ఇప్పుడు, x² = 7 × 7 అంటే 49, ఒక 2/3. ఇదే కదా మిగిలేదు మీకు. x² వాల్యూ ఇంత, అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి మీకు, 7√2/3. ఈ వాల్యూ వచ్చేసింది కదా. మీకు అనుకోమన్నది ఏముంది, వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుంది, πr²h. π అంటే 22/7, r², r అంటే ఎంత అండి, 3x² అంటే 3 అంటే 3² అంటే 9, x² అంటే ఇంతే కదండి, 49 × 2/3. h అంటే ఎంత మీకు, h అంటే 2x, 2 × x వాల్యూ ఎంత, 7√2/3. 7 7 క్యాన్సల్. రైట్, 3 టైమ్స్ క్యాన్సల్. √3 ఇక్కడ క్యాన్సల్ అవుతే √3 మిగులుతుంది. √3 × √2 ఒక √6 అవుతుంది. మీకు మిగిలింది ఏముందండి, 22 మిగిలింది, 4 మిగిలింది, 49 మిగిలింది. సో 22ని కనుక మీరు 11గా రాసుకున్నారనుకోండి, 49, 2 to 4 ఇక్కడ ఒక 2 మిగిలింది, 8. ఈ వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. యూనిట్ డిజిట్ ఏం రావాలి చెప్పండి నాకు, 8 9 72, లాస్ట్లో యూనిట్ డిజిట్ 2 ఉండాలి, అన్నిటికీ 2 ఉంది. మీకు వచ్చిన ఆన్సర్ 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ కాబట్టి చూడండి, ఇది 5 ఇది 5 11 మల్టిపులే, ఇది 10 ఇది 5 ఇది 11 మల్టిపుల్ కాదు, 8 8 11 మల్టిపులే, 2 7 అండ్ 6 11 మల్టిపుల్ కాదు. అంటే ఈ రెండు మీ ఆన్సర్లు కావు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ మీది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, అయితే టోటల్ చేయండి, అంటే ఇంత మల్టిప్లై చేయండి, లేదా ఇది మీకు ఏ మల్టిపుల్ అండి, లేదా మీకు ఇది 8 ఉందా, 8 మల్టిపుల్, 8 మల్టిపుల్ మీకు చెక్ చేయడానికి వస్తుందా, ఇది చూస్తే లాస్ట్ 3 డిజిట్స్ 8 మల్టిపుల్ కాదని అర్థమవుతుందా. మీకు 640 అనేది 8 మల్టిపుల్ అండి. 8 × 8 అంటే 640. ఇక్కడ 2 ఉంది, ఇది 8 మల్టిపుల్ కాదు మీకు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు.
ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. జస్ట్ మీరు డివిజిబిలిటీ రూల్స్ తోటి మాత్రమే ఈ క్వశ్చన్ని ఇంత ఈజీగా చేయగలిగినారు. లేదంటే మీరు క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది. ఫస్ట్ 11 మల్టిపుల్స్ ఈ రెండు కాదని చెప్పగలిగినారు. తర్వాత 8 మల్టిపుల్ కావాలంటే మీకు లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 మల్టిపుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ 640 ఉంటే 8 మల్టిపుల్ అయ్యేది. 642 ఉంది, ఇది 8 మల్టిపుల్ కాదు, అంటే 8తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు. సో మిగిలింది ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. An article was sold at 1/9% profit. Had it purchased at rupees 1300 less and sold at 3000 less, then there is loss of 1/11%. Find the cost price. ఒక వస్తువును 11/1/9% లాభంకు అమ్మటం జరిగింది. ఆ వస్తువును 1300 తక్కువకు కొనుగోలు చేసి మరియు 3000 తక్కువకు అమ్మకం జరిపిన 9/1/11% నష్టం సంభవించును. అయితే ఆ వస్తువు కొన్న వేల ఎంత? ఫస్ట్ నాకు వీటిని ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్షన్ చెప్పండి. 11 1/9% అంటే 1/9, 9 1/11% అంటే 1/11. ఈ రెండు అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు అర్థం చేసుకుందాం. క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును 1/9 వంతు లాభానికి అమ్మడం జరిగింది. అంటే మీ కాస్ట్ ప్రైస్ కనుక 9x అయింది అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 10x అవ్వాలి, అంతేనా? 1/9 ప్రాఫిట్కి అమ్మినారు. 1/9 అంటే 1x, అంతే కదా. 9 కాస్ట్ ప్రైస్ అయితే 1 ప్రాఫిట్ అన్నట్టు కదా దీని మీనింగ్. ఆ వస్తువును 1300 తక్కువ కొనుగోలు చేసి, అంటే 9x కాకుండా 9x - 1300కి కొనుగోలు చేసి 10x కాకుండా 10x - 3000 కనుక అమ్మితే, 10x - 3000కి అమ్మితే నష్టం వస్తుందంటే ఎంత నష్టం వస్తుంది? 11, 1/11 నష్టం వస్తుంది. అంటే 11 కనుక కాస్ట్ ప్రైస్ అయితే 1 నష్టం వస్తుంది. 11 కాస్ట్ ప్రైస్ 1 నష్టం అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 11 - 1 10 కదా. అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అయితే మీకు 11 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 10 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది నష్టం. ఈ రేషియోకి ఈక్వల్ అవ్వాలి కదా మీకు. ఇప్పుడు 9x × 10 అంటే 90x - 13,000 ఈక్వల్ టు 110x - 33,000, ఇంతే కదండి. 33,000. 110x - 90x అటు తీసుకెళ్తే 20x అవుతుంది. 33,000 ఇటు తీసుకొస్తే 33 - 13 అంటే 20,000 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 1000 వచ్చింది. మీకు ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 9x, 9 × 1000 9,000. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. ఒకవేళ మీరు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదండి. నేను ఆప్షన్ కనుక చూసుంటే మీకు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 9x 10x అవ్వాలి కదా. మీకు వచ్చే ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ ఏది కూడా 9 మల్టిపుల్ లేదు చూడండి, ఒకటే 9 మల్టిపుల్ ఉంది. ఇలా కూడా మీరు డైరెక్ట్గా మార్క్ చేస్తా సరిపోయేది, రైట్. క్వశ్చన్ నెంబర్ 3. డ్యూ టు హార్ష్ వెదర్ కండిషన్ an aircraft reduced its speed by 400 km/h and reached the destination 1200 km away late by 4 hours. Then scheduled duration of the flight was. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక విమానం దాని వేగంను గంటకు 400 కిలోమీటర్లు తగ్గించింది. దీనివలన 12 కిలోమీటర్ల దూరాన గల గమ్యస్థానాన్ని చేరుకున్నటకు 4 గంటల ఆలస్యంగా చేరాను. అయితే ఆ విమానం గమ్యస్థానం చేరుటకు పట్టే నిర్దిష్ట సమయం అంతా. సింపుల్ క్వశ్చన్ అండి. మీకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మీకు వెదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గిందంటే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా స్పీడ్ తగ్గితే మీరు టైం ఎక్కువ తీసుకుంటారు కదా. అలా టైం 4 అవర్స్ ఎక్కువ తీసుకుంటున్నారంట. అయితే ఇంతకుముందు స్పీడ్తో, ఒరిజినల్ స్పీడ్తో కనుక స్పీడ్ తగ్గకుండా ఒరిజినల్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే మీకు ఎంత టైం పట్టేదని క్వశ్చన్ అండి. మీకు టైం కావాలంటే ఏం కావాలండి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ మీకు 1200 కిలోమీటర్ తెలుసు, స్పీడ్ తెలిస్తే సరిపోతుంది కదా. ఒరిజినల్గా మీరు ఎంత స్పీడ్తో పోతున్నారో తెలిస్తే టైం చెప్తారు కదా, రైట్. ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్లో? 1200 కిలోమీటర్లని ఒరిజినల్గా ఒక స్పీడ్తో వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల టైం పెరిగిందా? అంటే ఇది టైమేనా? ఇది డిస్టెన్స్ బై స్పీడ్ టైము. ఇప్పుడు స్పీడ్ 1200/s-400. స్పీడ్ ఇంత తగ్గడం వల్ల టైం ఎక్కువ అవుతుంది కదా. అంటే దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. సో దీని మైనస్ ఇది 4. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్ అనుకోండి, ఒరిజినల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. స్పీడ్ తగ్గినప్పుడు టైం పెరుగుతుంది, ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దీని మైనస్ ఇది చేస్తే 4 అవర్స్ అని వచ్చిందా. ఇక్కడ మీరు కనుక 1200 కనుక కామన్ తీస్తే s × s-400 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ s వస్తుంది, -s + 400 అవుతుంది.
అర్థమవుతుందా? ఎస్ వస్తుంది, మైనస్ ఎస్ 400. సో ఇక్కడ 400 అవుతుంది, ఇక్కడ 4 ఉంటుంది. 400 టైమ్స్ క్యాన్సర్. సో 12,000 ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 400. మీరు ఒక పని చేయొచ్చండి, దీన్ని మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పెట్టి సాల్వ్ చేయొచ్చు, లేదా మీరు కొంచెం అబ్జర్వేషన్ తోటి ఏదో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి. నాకు ఇక్కడ ఈజీగా ఎస్ వాల్యూ కనుక నేను 600 పెట్టుకుంటే 600 మైనస్ 400 ఎంత అవుతుంది? 600 200 1200 అయిందా? టాలీ అయిందా? కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుందండి మీకు. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో నీకు ఎస్ వాల్యూ మీకు 600 అని వచ్చింది. ఎస్ వాల్యూ వస్తే ఈ వాల్యూ చెప్పొచ్చా? ఎస్ వాల్యూ 600 వస్తే 1200/600 ఎంత? 2 hours. ఎక్కడ ఉందండి? ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఏ కాలేజ్ 55% of the number of students are boys and the remaining are girls. 30% of the number of girls is above 20 years and 70% of the number of boys is below 20 years. The total number of students below 20 years is 378. Find the ratio between the number of students above 20 years and total number of students in college. ఒక కళాశాలలో 55% విద్యార్థులు బాలురు మరియు మిగిలిన వారు బాలికలు. బాయ్స్ అండ్ గర్ల్స్ కదండి. 55% అంటే నేను 550 బాయ్స్ ఉన్నారనుకుంటున్నాను అనుకోండి, 450 గర్ల్స్ సరిపోయిందా? 1000లో 550 450 అనుకోవచ్చు కదా. ఇలా బాలికలలో 30% మంది 20 సంవత్సరాలకు పైబడిన వారు, అంటే 20 years కన్నా ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత అండి? 30%. 450లో 30% అంటే 10% అంటే 45, 30% అంటే 135. 45 × 3 135. మరియు బాలులలో 70% మంది 20 సంవత్సరాల లోపు వారు, అంటే 20 సంవత్సరాల పైన వారు ఎంతమంది ఉంటారండి? 20 years ఎబో. 70% 20 బిలో అంటే 30% కదా. 55 × 3 10% అంటే 55 కదా. 55 × 3 ఎంత? 165. మీకు దీని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇచ్చిన డేటా అనవసరం అండి, ఇది యూజ్లెస్ డేటా, మీకు ఏం యూజ్ లేదు ఈ డేటాతోటి. ఎందుకంటే ఈ డేటా తీసుకున్నా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది, తీసుకోకపోయినా సేమ్ వస్తుంది. ఇక్కడ ఏమడిగినారు క్వశ్చన్? 20 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు, 20 సంవత్సరాలు పైబడిన మొత్తం విద్యార్థులు ఎంత? 165 135 300 విద్యార్థులకు, మరియు మొత్తం విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి ఎంత? మొత్తం విద్యార్థులు ఎంత? 1000. నిష్పత్తి ఎంత? 2 0 2 0 క్యాన్సల్, 3:10. ఆప్షన్ సి. ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ బాయ్స్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చిన డేటాతో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక్కున్నా కూడా మీకు సేమ్ వస్తుందండి, యాక్చువల్ వాల్యూస్ మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. A alone can complete a work in 12 days and B alone can complete the work in 20 days. 2/5 of the work is completed by A and B together. The remaining work is completed by B alone. Find the total time taken to complete the work. A ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయను, మరియు అదే పనిని B 20 రోజుల్లో పూర్తి చేయను. సరే, A B డేస్, A 12 days, B ఎంత అండి? 20 days. మీ టోటల్ వర్క్ నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకుంటాం కదా. 20కి 12కి ఎల్సిఎం ఎంత? 60. అంటే ఏ 60 యూనిట్ల పనిని 12 రోజుల్లో చేస్తున్నాడంటే రోజుకు 5 చేయాలి కదా. 12 రోజులు రోజుకు 5 చేస్తే 60 అవుతుంది. బి 20 రోజుల్లో రోజుకు 3 చేస్తే 20 × 3 60 అవుతుంది. ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా. రైట్. అయితే ఏ మరియు బీలు కలిసి 2/5 వంతును పూర్తి చేసినావు. 60లో 2/5 వంతు ఎంత? 24. 60లో 2/5 వంతు 24 వరకుని ఏ మరియు బి కలిసి పూర్తి చేసినారంట. ఏ ఏమో 5 చేస్తాడు, బి ఏమో 3, మొత్తం కలిపి 8. సో మొత్తం ఎంత అండి? 3 daysలో కంప్లీట్ చేస్తారు. ఎంత? 2/5 ఆఫ్ వర్క్ని 3 daysలో కంప్లీట్ అయింది. 24 అయిపోయిందంటే మిగిలిన వర్క్ ఎంత ఉంటుంది? 36. మిగిలిన పనిని బి మాత్రమే పూర్తి చేశాను. బి ఎఫిషియన్సీ ఎంత? 3. 36ని 3 ఎఫిషియన్సీతో చేస్తే ఎంత రోజులు పడుతుంది? 12 days పడుతుంది. అయితే పని పూర్తి చేయుటకు పట్టిన మొత్తం సమయం ఎంత? మొత్తం ఎంత? ముందు 3 రోజులు, తర్వాత 12 రోజులు, టోటల్ ఎంత అండి? 15 days పడుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 6. ABC entered in a business for 1 year, 8 months and 9 months respectively. After 1 year, A and C earned a profit of 10,000 and 20,000 respectively from the total profit of 55,000. If A's investment was 1,50,000 initially,
దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ బి అండ్ సి. ఏ కామా బి మరియు సిలు వరుసగా 1 సంవత్సరం 8 నెలలు మరియు 9 నెలలు వ్యాపారం చేశారు. ఏ బి సి టైమ్స్ అండి. టైం ఎంత అన్నది 1 year అంటే 12 months, బి 8 నెలలు, సి 9 నెలలు. ఇక్కడ వరకు ఇచ్చిన డేటా అదే కదా. 1 సంవత్సరం తర్వాత మొత్తం 55,000 లాభంలో ఏ మరియు సిలకు వచ్చిన లాభాలు వరుసగా 10,000, 20,000. ప్రాఫిట్స్ ఎలా అండి? ఏకేమో 10,000 అంటే 10K రాస్తున్నాను, 1000 అంటే మీకు 1K అంటే 1000 కదా, 10K అంటే 10 ఇది. సికి ఎంత అండి? 20K. మొత్తం 55K కదా, 55Kలో 30 వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 25K. ఏ యొక్క పెట్టుబడి 1,50,000 అయినచో బి మరియు సి పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత? సరే, నాకు ప్రాఫిట్కి రేషియో చెప్పండి ఒకసారి ఎలా ఉందో. 5 ఇది 2 times, 5 5 times, 5 4 times. మీకు ప్రాఫిట్ రేషియో 2:5:4 ఉందండి. మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే ప్రాఫిట్ రేషియో కదా. సో ఇక్కడ మీకు టైం రేషియో తెలుసు, ప్రాఫిట్ రేషియో తెలుసు. ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ బై టైం చేస్తే సరిపోతుందా? సో ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుందండి? ప్రాఫిట్ బై టైం అంటే 2/12 = 5/8 = 4/9. సింప్లిఫై చేయాలంటే మీకు ఎల్సిఎంలో డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఎల్సిఎం ఎంత? 12, 8కి 9కి ఎల్సిఎం 72 కదా. అన్నిటి నేను 72తో మల్టిప్లై చేస్తాను చూడండి. సో ఇది 12 6 times అయ్యి 12 వస్తుంది ఇక్కడ, 8 9 times అయ్యి 45 వస్తుంది ఇక్కడ, రైట్. 9 8 times అయ్యి 32 వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఏ రేషియోలు ఉన్నాయండి? 12:45:32. మీ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు? ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,50,000. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 12 వాల్యూ మీకు 150,000 ఇచ్చినారు. అప్పుడు ఏమన్నారు? బి మరియు సిల మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పండి? 13. అప్పుడు 13 వాల్యూ ఎంత? సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందండి. మీకు ఆప్షన్ డి కెనాట్ బి డిటర్మిన్డ్ అయితే కాదండి. మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి. ఈ 4 లక్షలు 25 లక్షలు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు సింప్లిఫై చేసినా వస్తుంది. మీకు ఇక్కడ ఎన్ని జీరోస్ రావాలని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఒకసారి. మీరు 13 ఇంటూ ఇక్కడ 15 చేసి మీకు 4 zeros వస్తుందా? సర్లే, లేకపోతే మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసేయండి. 12 1 times 12, 12 2 times 24, 6, 12 5 times 2 zeros. సో 13 zeros, 13 into 5 ఎంత? 65. లాస్ట్కి మీకు 500 ఆన్సర్ రావాలి. ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. లేదా మీరు యూనిట్ డిజిట్ తోటి కూడా చేయొచ్చండి. 12 into సంథింగ్ దిస్ ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు 13 into ఈ వాల్యూ అవ్వాలి. Question number 7. A vessel is full of 114 liter of milk. 19 liter of milk is taken out and replaced by water. And again this process is repeated 3 times. Find the amount of milk left after 4th replacement. ఒక పాత్ర 114 లీటర్ల పాలతో నిండి ఉన్నది. 19 లీటర్ల పాలను తీసివేసి అంతే పరిమాణం గల నీటితో భర్తీ చేయబడింది. ఇదే ప్రక్రియను మరో 3 సార్లు చేయగా చివరగా ఆ పాత్రలో మిగిలిన పాల పరిమాణం ఎంత? ఇనీషియల్గా 119 లీటర్స్ ఉందండి. దాంట్లో నుండి 19 లీటర్స్ మైనస్ చేసినారా, 14 లీటర్స్ మైనస్ చేసినారు, అంతే కదా. సారీ, 114 ఉంటే 19 మైనస్ చేసినారు. ఇనీషియల్గా మీకు ఎంత ఉంది? 114 ఉంటే 19 మైనస్ చేసినారు. ఇది 19కి 6 times కదండి. అంటే 1/6 పార్ట్ తీసేస్తున్నారు. 19 తీసేస్తున్నారు. ఆఫ్టర్ 114లో నుండి ఎంత? 1/6 పార్ట్ తీసేస్తున్నారు. అంటే 95 మిగులుతుంది మిల్క్. వాటర్ ఎంత అవుతుంది అప్పుడు? 14 అవుతుంది. ఇది ఒక్కసారి తీసేసిన తర్వాత మీకు ఇనీషియల్గా ప్యూర్ మిల్క్ 114 ఉందండి. దాంట్లో నుండి 19 మిల్క్ మైనస్ చేస్తే 95 అయింది. 14 వాటర్ యాడ్ చేస్తే 19:14 అయింది. ఒక్కసారి అయిపోయింది. దిస్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ 3 more times. ఇప్పుడు మీకు మిక్స్చర్ నుండి ఎంత మిక్స్చర్ తీస్తున్నారండి? ఇక్కడ నుండి మళ్ళీ మీరు 14 లీటర్ మిక్స్చర్ తీయాలి. ఇనీషియల్గా మీరు 14 లీటర్ 19 తీసినారు కదా, ఇప్పుడు మళ్ళీ 19 మిక్స్చర్ తీయాలి మీరు. 19 ఇది టోటల్ ఎంత? 114 కదా. 114లో 19 ఎంత అన్నాం మనం? 1/6. మీరు మిక్స్చర్ నుండి 1/6 పార్ట్ బయటకు తీస్తున్నారంటే 1/6 పార్ట్ మిక్స్చర్ బయటకు వెళ్ళిపోతుంది, 1/6 పార్ట్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ టైం 95 ఉందా? 1/6 తీసినప్పుడు మీకు మిగిలేది 5/6 వాటర్ మిల్క్ మిగులుతుందండి. ఇది ఒక్కసారి అయిపోయింది.
సెకండ్ టైం ఏమవుతుంది, ఇంత మిగులుతుంది. ఇప్పుడు దీంట్లో నుండి మళ్ళీ 1/6 వెళ్ళిపోతుందంటే 5/6 మిగులుతుంది. సెకండ్ టైం అయిన తర్వాత ఇంత మిగిలింది. థర్డ్ టైం అయిన తర్వాత మళ్ళీ అంతే అండి. 1/6 బయటకు వెళ్తుందంటే మీకు మళ్ళీ 5/6 మిగులుతుంది. ఇది 5/6 అంటే మీకు 3 అయిపోయింది. ఇనీషియల్గా ఒకటి అయిపోయింది, ఇది 3, మొత్తం 4 టైమ్స్ అయిన తర్వాత ఇంత మిల్క్ మిగులుతుంది. సో దీంట్లో 19 ఇంటూ ఒక 5 ఉందా, 25 ఇంటూ 25 అంటే 625/216. సో 19 5 టైమ్స్ ఎంత, 95 అంటే 9 క్యారీ. 19 2 టైమ్స్ 38 ప్లస్ 9 అంటే 47 అంటే 4 క్యారీ. 19 ఇంటూ 6 114, 114 ప్లస్ 4 అంటే 118, ఇది /216. ఇప్పుడు మీరు ఆన్సర్ అప్రాక్సిమేషన్తో చెప్తే సరిపోతుందండి. 200కు ఎన్ని టైమ్స్ చేస్తే 1700కి దగ్గరలో వస్తుంది. ఒకవేళ మీరు 5 టైమ్స్ చేసినారనుకోండి వస్తుంది. 6 టైమ్స్ చేస్తే 1200 దాటుతుంది. ఈ వాల్యూ కదా మీకు రావాల్సింది, 1187కి దగ్గరలో రావాలి. 6 టైమ్స్ చేస్తేనేమో 1200 దాటుతుంది, మీ ఆన్సర్ కాదు. 5 టైమ్స్ చేస్తే, ఇక 5 టైమ్స్ చేస్తే ఎంత అవుతుంది, 1000 అవుతుంది, ఒక 80 అవుతుంది, 1080 అవుతుంది. సో మీకు 5 టైమ్స్ వరకు చేయాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇది ఇక్కడ వరకు కాదండి, మీరు 216 ఇంటూ 5 చేసి మళ్ళీ మీకు క్యారీ వస్తూ ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 8. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 30 అయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x మైనస్ 1 y మైనస్ 2 ఇంటూ z మైనస్ 3. ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్లలో మీకు మిగతా క్వశ్చన్స్ అన్నీ నార్మల్ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఇది మాత్రం మీకు ఒక కొత్త క్వశ్చన్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ చేసి ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 3 టర్మ్స్ ఉంది, దీని సమ్ 9 అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందో. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ 9 అయింది అనుకోండి. x ఇంటూ y ఇంటూ z కనుక మ్యాక్సిమం అవ్వాలంటే ఎంత వాల్యూ అవుతుందో నాకు చెప్పండి ఒకసారి. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 9 అంటున్నాను. xyz మ్యాక్సిమం వాల్యూ ఎంత అవ్వాలి? సరే, నేను x వాల్యూ కనుక 1, y వాల్యూ 1, z వాల్యూ ఎంత తీసుకోవచ్చండి, 7 తీసుకోవచ్చా 9 అవ్వాలంటే? ఇప్పుడు x ఇంటూ y ఇంటూ z ఎంత అవుతుందండి, 1 ఇంటూ 1 ఇంటూ 7 7 అవుతుంది. ఒకసారి 7 వస్తుంది. సరే, నేను x వాల్యూ 2 తీసుకుంటున్నాను, y వాల్యూ 3 తీసుకుంటున్నాను, z వాల్యూ ఎంత అవ్వాలి, అప్పుడు 4 అవ్వాలి. సో 2 ముళ్ళ 6, 6 4 24, అప్పుడు ఎంత అవుతుందండి, 24 అవుతుంది. అంటే x 2 3 4 తీసుకుంటే మీరు ఇలా ఏ వాల్యూ అయినా తీసుకోండి, 9 అయిందా? మీకు మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది తెలుసా అండి, ఈ x, y, zలు ఈక్వల్ అయినప్పుడే వస్తుంది. అంటే 9 సమ్ కదా, ఈక్వల్ అవ్వాలంటే ఎంత అవ్వాలి, x వాల్యూ 3 ప్లస్ 3 ఎంత 9. సో ఇప్పుడు ఇది 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈక్వల్ అయినప్పుడే 27 అనేది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. మీరు కొద్దిసేపు ట్రై చేయండి, x, y, z వాల్యూస్ సమ్ 9 వచ్చేటట్టు వేరే వేరే వాల్యూస్ తీసుకొని ట్రై చేయండి. మీరు ఏ రకంగా చేసినా కూడా మీ ప్రోడక్ట్ అనేది 27 అనేది దాటదండి, 27 వరకు రాదు. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 9 అనుకున్నప్పుడు x ఇంటూ y ఇంటూ z మ్యాక్సిమం రావాలంటే x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఇది మీ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మీకు x మైనస్ 1 ఇంటూ y మైనస్ 2 ఇంటూ z మైనస్ 3 మ్యాక్సిమం అవ్వాలంటే ఈ వాల్యూ v వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఈ వాల్యూ నేను ఇలా రాసుకోవచ్చా, x మైనస్ 1 ప్లస్ y మైనస్ 2 ప్లస్ z మైనస్ 3 ఈక్వల్ టు 30 నుండి ఇక్కడ 1 మైనస్ అయింది, 2 మైనస్ అయింది, 3 మైనస్ అయింది, మొత్తం 6 మైనస్ అయిందా? ఇట్స్ కూడా 6 మైనస్ చేస్తే 24 అవుతుందా? ఇప్పుడు నేను దీన్ని ఇలా అనుకోవచ్చా, ఈ క్వశ్చన్ని నేను ఇలా ఫ్రేమ్ చేసుకోవచ్చా? ఇప్పుడు x మైనస్ 1 నేను a అనుకుంటున్నాను, దీన్ని b అనుకుంటున్నాను, దీన్ని c అనుకుంటున్నాను. a ప్లస్ b ప్లస్ ఈక్వల్ 24 అవుతే మీకు a ఇంటూ b ఇంటూ c మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? సేమ్ కాన్సెప్ట్ అండి. a ప్లస్ b ప్లస్ ఈక్వల్ 24 అయినప్పుడు a ఇంటూ b ఇంటూ c మ్యాక్సిమం అవ్వాలంటే a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఈక్వల్ అవ్వాలి. 8 ప్లస్ 8 ప్లస్ 8 ఈక్వల్ టు 24 అయినప్పుడే అవుతుంది. అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఎంత అవుతుంది, 8 క్యూబ్ అంటే 512. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. p ప్లస్ q ప్లస్ r ఈక్వల్ టు 21, 2p ప్లస్ 3q ఇస్ టు 2q ప్లస్ 3r ఇస్ టు 2r ప్లస్ 3p ఈక్వల్ టు 14 ఇస్ టు 11 ఇస్ టు 10. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/p ప్లస్ 1/q ప్లస్ 1/r.
రేషియోస్ క్వశ్చన్ కదండి. మీకు ఇంతకుముందు క్వశ్చన్ అవ్వనివ్వండి, ఈ క్వశ్చన్ అవ్వనివ్వండి, మీకు ఇంతకుముందు 7 క్వశ్చన్స్ వరకు మీరు చేయగలిగే క్వశ్చన్స్ అండి. పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం కావు ఇవన్నీ. మీరు ఒకవేళ 8th క్వశ్చన్కి వచ్చినారనుకోండి, కాన్సెప్ట్ కావాలి. 9th క్వశ్చన్కి వస్తే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ మీకు. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మీరు స్కిప్ చేయండి ఎగ్జామ్లో. మీరు ఎగ్జామ్ రాస్తున్నది ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఈ విషయం మీకు ఫస్ట్ తెలవాలండి. సో ఈ విషయం తెలిస్తేనే మీరు ఎగ్జామ్లో స్కోర్ ఎక్కువ వస్తుంది మీకు. రైట్, ఇదైతే మీకు డిఫికల్ట్ క్వశ్చన్ అండి, అంత ఈజీ క్వశ్చన్ అయితే కాదు. ఇక్కడ మీకు P+Q+R ఈక్వల్ ఎంత అన్నారండి? P+Q+R ఈక్వల్ టు 21. ఇది ఒక డేటా ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి నేను మీకు డైరెక్ట్గా రాస్తా ఈ డేటాని. ఈ డేటా ఉందా మీ దగ్గర? నేను దీన్ని 14x, 11x అండ్ 10x అనుకోవచ్చు. అంటే ఈ వాల్యూ నేను 14x అనుకోవచ్చు, ఈ వాల్యూ నేను 11x అనుకోవచ్చు, ఈ వాల్యూ 10x అనుకోవచ్చు. అదే కదా ఇచ్చింది. ఈ మూడింటిని సమ్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఒక 2p ఉంది, ఇక్కడ 3p ఉంది, మొత్తం 5p. ఇక్కడ 3q ఉంది, ఇక్కడ 2q ఉంది, 5q. ఇక్కడ 3r ఉంది, 2r ఉంది, 5r. మొత్తాన్ని కనుక నేను మూడింటిని సమ్ చేస్తే అన్నీ 5 టైమ్స్ వస్తున్నాయా? అంటే 5 టైమ్స్ ఆఫ్ P+Q+R ఈక్వల్ టు, ఈ మూడింటిని సమ్ చేస్తే 25 + 10 35x. 35x. 5 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? 7 టైమ్స్. మీకు PQR వాల్యూ ఎంత అని తెలుసు? 21 అని తెలుసు. సో 7x. సో x ఈక్వల్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందా? 7 3 టైమ్స్. ఇక్కడ నుండి నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. P+Q+R ఈక్వల్ ఏమో మీకు 21 అన్నారు. ఇప్పుడు మీకు 2p + 3q వాల్యూ ఎంత చెప్పండి? 2p + 3q 14x కదా. 14 × x అంటే 3 ఎంత? 42. ఇప్పుడు నేను దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను చూడండి. ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి. రైట్, ఇక్కడ నుండి మీరు ఒక అబ్జర్వ్ చేయాలి విషయం. ఈ వాల్యూ ఎంత అయింది మీకు? 42 అయింది. ఈ వాల్యూ ఎంత అయింది? 42. ఈ రెండు ఈక్వల్ అయినంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలా? ఈ రెండు ఈక్వల్ అయితే 2p క్యాన్సల్ అవుతుంది. ఇక్కడున్న ఒక 2q, ఇక్కడున్న ఒక 2qతో క్యాన్సల్ అయితే ఇక్కడ మీకు q మిగులుతుంది. q ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? మిగిలింది 2r కదా. సో మీకు q ఈక్వల్ టు 2r అని అర్థమైందండి. q ఈక్వల్ టు 2r అని అర్థమైంది. రైట్, మీరు ఈక్వేషన్ ఇది తీసుకోండి. 2q + 3r అంటే 2q + 3r ఈక్వల్ ఎంత అన్నారు మీకు? 11x. 11x అంటే 33. x వాల్యూ 3 కదా. q ప్లేస్లో మీరు 2r సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2r ఎంత? 4r. 4r + 3r ఎంత? 7r. 7r ఈక్వల్ ఎంత? 33. అప్పుడు r వాల్యూ ఎంత రావాలండి మీకు? 33/7 రావాలి. r వాల్యూ 33/7 వచ్చిందంటే ఇక్కడ మీకు చూడండి, r వాల్యూ 33/7 వచ్చిందంటే q వాల్యూ ఎంత రావాలండి? 2 × r కదా, అంటే 66/7 రావాలా? 66/7. ఇప్పుడు మీకు p వాల్యూ కావాలి కదా, p వాల్యూ కావాలి. P+Q+R ఈక్వల్ టు 21 కదా. q 66/7, r 33/7, టోటల్ ఎంత? 99/7 కదా. అంటే p + 99/7 ఈక్వల్ టు ఎంత? 21. రైట్, p ఈక్వల్ టు 21 - 99/7 ఇదే కదా. సో 7 147. 7 అంటే 21 × 7 అంటే ఎంత అండి? 7 14 147. 147 - 99/7. ఇప్పుడు ఎంత వచ్చిందండి వాల్యూ మీకు? 48/7 వచ్చింది. p వాల్యూ ఎంత వచ్చిందండి? p వాల్యూ 48/7. 48/7. రైట్, ఇక్కడ మీకు ఏం కావాలి? 1/p కావాలి. 1/p అంటే 7/48 ఇస్టు 1/q అంటే 7/66 ఇస్టు 1/r అంటే 7/33. రైట్, ఇక్కడ ఏమేమి క్యాన్సల్ అవుతుందో క్యాన్సల్ చేయండి. 7 7 7 క్యాన్సల్ అవుతుంది. రైట్, డినామినేటర్లో 3 16 టైమ్స్, 3 22 టైమ్స్, 3 11 టైమ్స్. ఇంతేనా? ఇంకేమైనా క్యాన్సల్ అవుతుందా? అవ్వదు. ఇక్కడ చూడండి, 22 × 11 ఇక్కడ వస్తుంది కదా. ఇది మీకు సింప్లిఫికేషన్ పార్ట్. 22 × 11 ఇక్కడ మీకు 16 × 11 రావాలి. మిడిల్లో 16 × 11 రావాలి. ఇక్కడ 16 × 22 రావాలి. 16 × 22 ఇవంతా రేషియోస్. ఇంతే కదా. 11 11 11 2 టైమ్స్, 2 8 టైమ్స్, 11 టైమ్స్. ఎంత మిగిలిందండి? 11 8 16 మీకు రైట్ ఆన్సర్. 11 18 16 ఆన్సర్ ఎంత వచ్చింది? 11 వచ్చింది, 8 వచ్చింది, 16 వచ్చింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్.
ఇది మీకు మొత్తం చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్లో మీరు ఇటువంటి క్వశ్చన్స్ తప్పి కూడా అటెంప్ట్ చేయొద్దు, రైట్. క్వశ్చన్ నెంబర్ 10. x, y, z ఆర్ ప్రైమ్ నెంబర్స్ అండ్ x + y + z ఈక్వల్ ఎంత అండి? 38. ఇక్కడ మీకు ఆప్షన్ ఏ రాంగ్ పడిందండి. ఇది 19 పడాలి, ఈ 9 ఉండొద్దు. x + y + z ఈక్వల్ 38 అవ్వాలి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x అవ్వాలి. ఎంత అవ్వాలి అంటే x, y, z మీకు ఏమన్నారు? ప్రైమ్ అన్నారు. ఈ 3 మీకు ప్రైమ్ నెంబర్స్ ఉన్నారు, అంతేనా? ఆప్షన్లో మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్ ఎంత ఉందండి? 31 ఉందా? నేను 31 తీసుకోవచ్చా? 31 తీసుకుంటే ఇది 38 అవ్వాలంటే ఇంకెంత కావాలి? 7 కావాలి. అంటే y వాల్యూ 2, z వాల్యూ 5 తీసుకుంటే ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ అయినా సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది కాబట్టి మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్ 7 అయ్యే ఛాన్స్, 31 అయ్యే ఛాన్స్ ఉంది ఎక్స్కి. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, కొత్త క్వశ్చన్, మీకు ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మీరు ఎగ్జామ్లో చేయొద్దు ఇటువంటి క్వశ్చన్స్ని మీరు, రైట్. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొద్దండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేస్తే. సరే, ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్వశ్చన్ మీనింగ్ ఏముందో ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకొని మనం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, BD divides the triangle ABC into 2 triangles of equal perimeter. Find the length of BD if BC equal to 12 cm, AC equal to 13 cm and B equal to 90. మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందన్నారండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇలా. B దగ్గర 90 degrees అన్నారు, అంటే ఇది A, ఇది B, ఇది C. అండ్ మీకు BC ఈక్వల్ ఎంత అన్నారండి? BC ఈక్వల్ టు 12 అన్నారు, BC ఈక్వల్ టు 12 అన్నారు, AC ఈక్వల్ టు 13 అన్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 5 ఉండాలని అర్థమైందా మీకు? 5, 12, 13 అనేవి రైట్ యాంగిల్కి ట్రిప్లెట్స్. BD అనే ఒక లైన్ ఉంది ఇలా, BD అనే ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని 2 ట్రయాంగిల్స్గా విడగొడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ ABD అనేది ఒక ట్రయాంగిల్, BDC అనే ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్ సేమ్ అంట. 2 ట్రయాంగిల్ పెరిమీటర్స్ అంటే ఏంటండి? AB + BD + AD. ఈ ట్రయాంగిల్కి అయితే BC + CD + BD. ఈ 2 ట్రయాంగిల్స్లో మీకు ఈ లైన్ కామన్ ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నేను కనుక P అనుకున్నాను అనుకోండి, ఈ లైన్ P అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు పెరిమీటర్ సేమ్ అవ్వాలంటే నేను ఒకటి చెప్పండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఈ వాల్యూ అయితే కాన్స్టెంటా? ఈ ట్రయాంగిల్లో ఈ లైన్ అయితే సేమ్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 12 ఉందా? ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఉంటే ఇక్కడ 7 ఎక్కువ ఉంది అనుకోండి, x + 7. అప్పుడు పెరిమీటర్ సమానం అవుతుందా? యాడ్ చేయండి చూడండి. 5 + 7 ఎంత? 12 + x + p. ఇక్కడ కూడా చూడండి 12 + x + p. మీకు ఈ లైన్ సేమ్ ఉంది కాబట్టి దీనికన్నా ఇక్కడ 7 ఎక్కువ ఉంది కాబట్టి ఈ సైడ్ కన్నా ఇక్కడ 7 ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీకు 2 ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ అనేవి సమానం అవుతాయండి. ఒకటి. సో మీకు x + x అంటే 2x + 7 వాల్యూ 13 అవ్వాలి. అప్పుడు x వాల్యూ ఎంత అవ్వాలండి? 3 అవుతుంది. అంటే మీకు ఈ సైడ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి కనుక మీకు 3 అయితే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ఇప్పుడు కౌంట్ చేయండి చూడండి. 5 + 10 15, 15 + p ఈ ట్రయాంగిల్కి పెరిమీటర్. 12 + 3 15, 15 + p ఈ ట్రయాంగిల్ పెరిమీటర్. 2 ట్రయాంగిల్కి పెరిమీటర్ సేమ్ అయినాయి. ఇప్పుడు మీకు BD లెంత్ ఎంత కనుక్కోవాలి? దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటేమో మీరు సిమిలారిటీ అప్లై చేయొచ్చు. సిమిలారిటీ అప్లై చేసి ఎలా చేయాలో మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, లేదా ఎవరి దగ్గర కనుక్కోండి. నేను మీకు వేరే మెథడ్ చెప్తాను, ఇంకో మెథడ్, లేదా 2 కూడా చెప్తాను కావాలంటే చూడండి. ఫస్ట్ నేను మీకు ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఇదే ట్రయాంగిల్ని నేను ఇలా డ్రా చేసుకోవచ్చా? ఈ ట్రయాంగిల్ని నేను ఇలా డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ B తీసుకుంటున్నాను, ఇక్కడ A తీసుకుంటున్నాను, ఇక్కడ C తీసుకుంటున్నాను. లేదా మీకు ఫస్ట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ట్రయాంగిల్ అయినా మీకు అనవసరం, ఏది తీసుకున్నా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒక A ఉంది, ఇక్కడ ఒక B ఉంది, ఇక్కడ ఒక C ఉంది. AD అనేది ఏదో ఒక లైన్ అనుకోండి. AD అనేది ఏదో ఒక లైన్ అయితే ఇక్కడ మీకు ఈ లెంత్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ X అనుకోండి, ఇది Y అనుకోండి, ఇది టోటల్గా ఈ లెంత్ మీకు M అనుకోండి.
రైట్. ఈ లెంత్ కనుక మీరు m అనుకుంటే 1 minute, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ని m అనుకోండి, ఈ లెంత్ని n అనుకోండి. ఈ టోటల్ లెంత్ ఏమవుతుంది అప్పుడు మీకు m+n అవుతుందా? టోటల్ లెంత్ m+n అవుతుంది. ఇప్పుడు మీకు ఏడీకి ఫార్ములా ఏముంటుందంటే ఏడీ వాల్యూ అంటే ఏడీ స్క్వేర్ వాల్యూ అనేది మీకు ఏడీ స్క్వేర్ వాల్యూ ఎలా వస్తుందంటే మీకు ఏడీ స్క్వేర్ కావాలి కదా. ఏడీ స్క్వేర్ ఎలా వస్తుందంటే మీకు ఇక్కడున్న ఎక్స్ని దీంతో మల్టిప్లై చేయండి అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎం ప్లస్ ఇక్కడున్న వై స్క్వేర్ని వై స్క్వేర్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఈ టోటల్ లెంత్ ఎంత ఉంది m+n. టోటల్ లెంత్ ఎంత m+n ఇంటూ ఏడీ స్క్వేర్ ప్లస్ m ఇంటూ n. ఈ వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ సేమ్ ఇదే ట్రయాంగిల్లో మీకు సేమ్ అలా కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఈ లైన్ కదా మీకు కావాల్సింది, ఈ లైన్ లెంత్ మీకు కావాలి. ఈ లైన్ లెంత్ మీకు కావాల్సినప్పుడు ఇట్ సైడ్ది మీరు మల్టిప్లై చేస్తున్నారంటే 5 స్క్వేర్ ఇంటూ 3 చేయాలి మీరు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 12 స్క్వేర్ ఇంటూ 10 ప్లస్ m+n అంటే ఈ మొత్తం లెంత్ కదా 13 ఇంటూ ఏడీ స్క్వేర్ అంటే మీకు కనుక్కోవాల్సింది బీడీ స్క్వేర్ కాబట్టి బీడీ స్క్వేర్ ప్లస్ m ఇంటూ n ఎంత 10 ఇంటూ 3 30. ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఎంత 25 ఇంటూ 3 అంటే 75 ప్లస్ 14440 ఈక్వల్ టు 13 ఇంటూ బీడీ స్క్వేర్ ప్లస్ 30. ఇదే కదా 1440 ప్లస్ 75 అంటే యూనిట్ డిజిట్ 5 అవుతుంది. 7 ప్లస్ 4 11 అవుతుంది. 1 క్యారీ ఇక్కడ మీకు 15 అవుతుంది. 1515 అంతేనా. 1515/13 అవుతుంది. -30 అవుతుంది. ఇది వస్తే ఇప్పుడు అండర్ రూట్ అవుతుంది. ఈక్వల్ టు ఎంత? ఈక్వల్ టు ఇది బీడీ వాల్యూ అంతేనా. 13 ఇంటూ 3 ఎంత 390. 1515 మైనస్ 390 అంటే 1515 మైనస్ 390/13 ఈక్వల్ టు బీడీ. సో 1515 మైనస్ 390 ఇక్కడ కనుక 400 అనుకుంటే 1115 అయ్యేది, కానీ 390 ఉంది కాబట్టి 1125 అవుతుంది /13 అండర్ రూట్. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారండి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయడం బెటర్ థింగ్. ఇది మీకు ఒక మెథడ్ 1 అండి. ఇంకొక మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఇదే క్వశ్చన్ని మీరు సిమిలారిటీ అప్లై చేసి ఇది మెథడ్ 1. ఇది ఎగ్జామ్లో మీరు టైం వేస్ట్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ అండి. మీరు సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చిన క్వశ్చన్ కాదు మీకు ఇది. మెథడ్ 2. ఇప్పుడు మీకు ట్రయాంగిల్ ఏముందండి? ఇలా బీడీ ఉందా? ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇది మీకు 10 అని తెలుసు, ఇది మీకు 3 అని తెలుసు, ఇది మీకు 5 అని తెలుసు, ఇది మీకు 12 అని తెలుసు. ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. నేను ఏమంటున్నానంటే ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేస్తే మీకు పైన ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్ సిమిలర్ అవుతుందా? అప్పుడు ఈ రెండు మీకు ప్యారలల్ లైన్స్ అవుతాయి కదా మీకు. ఎందుకంటే ఈ లైన్ ఇక్కడ మీకు 90 degrees ఉంది. ఇప్పుడు ఈ లైన్కి ఇక్కడ మీకు 90 degrees ఉంది. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయా? ఇక్కడ మీకు 10 ఉంది, T ఉంది, అంటే ఇది 10:3 రేషియోలో ఉంటే ఇది కూడా మీకు 10:3 రేషియోలో ఉండాలి ఈ సైడ్స్. అండ్ ఇది 10 రేషియోలో ఉంటే ఇది 10x అయితే మీకు ఇది 13x అవ్వాలి. మీకు సిమిలారిటీ అయితే ఈజీగా అర్థమవుతుందండి. ఇది 10 ఉంది, చిన్న ట్రయాంగిల్లో 10 పార్ట్ ఉంటే పెద్ద ట్రయాంగిల్లో 13 ఉంది. సో ఇది 10 అయితే ఇది 13 అవ్వాలి, రైట్. ఇప్పుడు ఇది 10 చూస్తే 3 రేషియోలో ఉండాలి. మొత్తం ఎంత 13. మీకు 13 పార్ట్స్ వాల్యూ, మొత్తం లెంత్ ఎంత 5 కదా. అప్పుడు 3 పార్ట్స్ వాల్యూ చెప్తే సరిపోతుంది. 3 పార్ట్స్ వాల్యూ ఎంత కనుక్కోండి. 3 5 15, 15/13 అంటే మీకు ఈ లెంత్ వస్తుందండి. ఏ లెంత్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఈ అనుకున్నారనుకోండి. డిఈ ఈక్వల్ ఎంత వచ్చింది మీకు? డిఈ ఈక్వల్ టు 15/13 వచ్చింది. సిమిలర్లీ అంతే. ఇప్పుడు ఈ లెంత్ మీకు 13 పార్ట్స్ అయితే ఈ లెంత్ 10 పార్ట్స్ కావాలి కదా. 13 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత అని తెలుసు? 13 పార్ట్స్ వాల్యూ 12 అని తెలుసు. అప్పుడు 10 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పండి? ఎంత అవుతుంది? 120/13 అవుతుంది. ఇది దీని వాల్యూ. దేని వాల్యూ?
డిఈ కాదండి, ఇప్పుడు మీకు వచ్చింది ఇది బీఈ వాల్యూ, ఇది బీఈ వాల్యూ, మీకు వచ్చింది ఇప్పుడు డిఈ వాల్యూ. డిఈ వాల్యూ ఎంత? 120/13. 120/13. మీకు కావాల్సింది బీడీ కదా, మీకు కావాల్సింది బీడీ. మీకు బీడీ స్క్వేర్ అనేది ఇది హైపోటెన్యూస్ కదా, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బీడీ స్క్వేర్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ ప్లస్ బీఈ స్క్వేర్. ఇంత ఇది చేస్తే వస్తుంది కదా. మీకు డిఈది వాల్యూ తెలుసు, బీఈ వాల్యూ తెలుసు. సాల్వ్ చేస్తే మీకు అదే ఆన్సర్ వస్తుంది, √1125/13. రైట్. ఇదొక మెథడ్ అండి, మీకు ఇదొక మెథడ్. కానీ ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో మాత్రం అటెంప్ట్ చేయొద్దండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ టన్నెల్ of its length in a minute at the speed of 81 km/h. In how much time the train crosses another non-moving train of twice its length with 56% of its original speed? ఒక్కొక్క డేటా అర్థం చేసుకుందాం చూడండి. ఒక రైలు పొడవులో సగం పొడవు ఉన్న సొరంగంను 81 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల 1 నిమిషంలో దాటగలిగింది. ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుందండి? టన్నెల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ లెంత్ కనుక 2x అనుకున్నాను అనుకోండి, ఇది ట్రైన్ లెంత్. మీకు టన్నెల్ లెంత్ ఎంత అవ్వాలండి? హాఫ్ అన్నారు కదా, టన్నెల్ లెంత్ x అవ్వాలి. ట్రైన్ క్రాసెస్ ఏ టన్నెల్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ ఇన్ ఏ మినిట్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 3x. స్పీడ్ ఎంత అండి? 81 km/h కదా, 81 km/h. ఎంత? 1 మినిట్లో. 1 మినిట్లో. ఇక్కడ నేను మీటర్స్ తీసుకుంటున్నాను. km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి, అంతే కదా, 5/18. 1 మినిట్ అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 60 సెకండ్స్. సో ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 9 2 టైమ్స్, 9 9 టైమ్స్, 3 3 టైమ్స్, అంతే కదా. ఎక్స్ ఈక్వల్ ఎంత అయింది? 60 × 3 × 5 అంటే 15/2. సో 230 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 450 వచ్చింది. అంటే ఇప్పుడు 2x వాల్యూ ఎంత? 900 అవ్వాలి. ఎక్స్ వాల్యూ ఎంత? 450 అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది? ఇన్ హౌ మచ్ టైమ్ ద ట్రైన్ క్రాసెస్ ఎనదర్ నాన్ మూవింగ్ ట్రైన్ ఆఫ్ ట్వైస్ ఇట్స్ లెంత్ విత్ 56% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్. ఇప్పుడు ఈ ట్రైన్ ఇంకొక ట్రైన్ క్రాస్ చేయాలి. ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉంది? దీనికన్నా డబల్ ఉంది. అంటే ఇది 900 ఉంటే ఇంకో ట్రైన్ ఎంత? 1800 ఉంది. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయాలి, అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సింది ఇంత. అది నాన్ మూవింగ్ ట్రైన్ అండి, అది మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఒకటే ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి. నాన్ మూవింగ్ ట్రైన్ అంటే ఇది సింపుల్గా ఇంకొక టన్నెల్ని క్రాస్ చేస్తున్నట్టే కదా. ఎంత స్పీడ్తో క్రాస్ చేయాలి? 56% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది? 81 ఉంది. ఇది మీకు మీటర్/సెకండ్లో కన్వర్ట్ కావాలంటే 5/18. దీంట్లో 56% స్పీడ్తో క్రాస్ చేయాలి. అయితే ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. రైట్. సో 2700/81 × 5/18 × 56/100. ఈ వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 2700 అంటే ఇది 2700 టైమ్స్, 27 ఇది 3 టైమ్స్. ఓకే, 3 ఎన్ని టైమ్స్ అండి? 3 అనేది 6 టైమ్స్, 6 టైమ్స్. మళ్ళీ 5 ఎన్ని టైమ్స్? 5 20 టైమ్స్. 5 ఎంత టైమ్స్? 20 టైమ్స్. రైట్. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 1200 ఉంది, అంతే కదా, 120 ఉంది. అంటే ఎంత మిగిలింది ఇక్కడ నుండి మీకు? 100 × 120/56. 56. సో 4 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి? 4 1 టైమ్స్, 4 టైమ్స్, 4 ఎన్ని టైమ్స్? 30 టైమ్స్. సో మళ్ళీ 250 టైమ్స్, 2 7 టైమ్స్. సో 5 × 3 1500/7. సో 2 7 టైమ్స్, 7 2 టైమ్స్ 14, 1 క్యారీ, 7 1 టైమ్స్, 3 క్యారీ, 7 4 టైమ్స్ 48. అంటే మీకు ఎంత వచ్చిందండి? 214 సెకండ్స్ వచ్చింది అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. The average income of men for a day in the office is 13/5 the number of women in the office. Total number of men and women is 750. The ratio of men and women in the office is 8:7. Find the total income of the men for a day in the office. ఒక ఆఫీసులో ఒక పురుషుడి తలసరి ఆదాయం ఆ ఆఫీసులో ఉన్న స్త్రీల సంఖ్యకు 13/5 రెట్లు ఉంది.
మొత్తం పురుషులు స్త్రీల సంఖ్య ఆ ఆఫీస్లో 750. మొత్తం పురుషులు స్త్రీల సంఖ్య ఆఫీస్లో మొత్తం 750. పురుషుల స్త్రీల నిష్పత్తి 8:7. ఇక్కడ నుండి మీరు ఒకటి చెప్పొచ్చా అండి, మీకు రేషియోనేమో 8:7 ఉంది, అంటే టోటల్ 15 కదా. 15 పార్ట్స్ వాల్యూ మీకు 750 అన్నారు టోటల్ స్ట్రెంత్. అప్పుడు 8 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలండి, 15 × 5 టైమ్స్ కదా, అంటే 8 పార్ట్స్ అంటే 400 అవుతుంది. మీకు 7 పార్ట్స్ అంటే 350 అవుతుంది. అంటే మీకు మేల్ ఎంత 400, విమెన్ ఎంత 350. ఇక్కడ ఈ లైన్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ చదవండి. ఒక ఆఫీస్లో ఒక పురుషుడి తలసరి ఆదాయం ఆఫీస్లో ఉన్న స్త్రీల సంఖ్యకు 13/5 రెట్లు. స్త్రీల సంఖ్య ఎంత 350. 350కి 13/5 టైమ్స్ అనేది ఇన్కమ్, ఇదేనా. సో 570 టైమ్స్. సో 13 గెళ్ళు ఎంత 9-10 రూపీస్ ఇన్కమ్ ఉంది. క్వశ్చన్ ఏమడిగినారండి, ఫైండ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద మెన్ ఫర్ ఏ డే ఇన్ ద ఆఫీస్. అంటే మెన్ అందరి పురుషుల అందరి యొక్క ఒకరోజు ఆదాయం ఎంత, 400 మందికి రోజుకు 910 ఇస్తే ఎంత 3 zeros 4 4 9 36 36400. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. A thief spotted by a policeman from a distance of 600 meters. When the policeman starts the chase, the thief also starts running. If the speed of the thief is 27.5 km/h and that of policeman is 32.5 km/h, then how far will the thief have to run before being caught by the policeman? ఒక పోలీస్ ఒక దొంగను 600 మీటర్ల దూరం నుండి చూశాడు. అంటే పోలీస్కి ఇక్కడ థీఫ్ ఉంటే ఇక్కడ పోలీస్ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత 600 మీటర్స్. పోలీస్ ప్రారంభించేసరికి దొంగ కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. పోలీస్ 32.5 కిలోమీటర్ గంటకి, దొంగ 27.5 కిలోమీటర్ గంట వడితో పరిగెడితే దొంగ ఎంత దూరం పోలీస్ దొంగను పట్టుకోబోయే లోపు దొంగ ఎంత దూరం పరిగెడతాడు. రైట్, ఇది ఇలా అవసరం లేదండి, పరిగెడితే ఈ లైన్ అవసరం లేదు మీకు, ఇది అవసరం లేదు. పోలీస్ దొంగను పట్టుకుపోయే లోపు దొంగ ఎంత దూరం పరిగెడతాడు. ఇక్కడ చూడండి, చేసింగ్ క్వశ్చన్ కదా మీకు. డిస్టెన్స్ ఎంత, పోలీస్ దొంగను పట్టుకోవాలంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలండి, వీరిద్దరి మధ్యలో 600 డిస్టెన్స్ కవర్ చేయాలి. 600 మీటర్స్. 600 మీటర్స్ అంటే దాన్ని నేను కిలోమీటర్లో మార్చాలంటే బై 1000 చేస్తే సరిపోతుందా? ఫస్ట్ పాయింట్ ఇది. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, పోలీసు థీఫ్ని వెంబడిస్తున్నాడు, పోలీస్ స్పీడ్ ఏమో 32.5 ఉంది అండ్ ఈయన స్పీడ్ ఏమో 27.5 ఉంది. ఈ స్పీడ్ మైనస్ ఈ స్పీడ్ అంటే 5 km/h ఇది. సో ఇది డిస్టెన్స్ బై స్పీడ్. అంటే పోలీసు దొంగని ఇంత టైం తర్వాత పట్టుకుంటాడండి, అర్థమైందా? ఇంత టైం తర్వాత పట్టుకుంటాడు. ఇప్పుడు ఇంత టైంలో మీకు దొంగ ఎంత దూరం పరిగెడతాడండి, ఇంత టైంలో. ఇది దొంగ కూడా పరిగెత్తిన దూరం కదా. ఇంత టైంలో దొంగ స్పీడ్ ఎంత 27.5 అంటే 275 నేను 10 రాసుకోవచ్చు. 2 zeros క్యాన్సర్. రైట్, ఇక్కడున్న 5 కాస్త ఇక్కడున్న 5 5ల 25. రైట్, ఇంకా ఇంకెంత మిగులుతుందండి 5. సో 5 5 25 ఇంత మిగులుతుందా? నెక్స్ట్ 5 11 టైమ్స్, 5 2 టైమ్స్, 2 3 టైమ్స్. సో 33/10 మిగిలింది. 33/10 అంటే ఎంత 3.3 కిలోమీటర్స్. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 15. A shopkeeper gives 4 articles free on the purchase of 17 articles and he also allows an additional discount of 12.5% to customer and still gains 62/3% profit. Find the ratio of cost price to market price. ఒక వర్తకుడు 17 వస్తువులు కొంటే 4 వస్తువుని ఉచితంగా ఇస్తాడు మరియు అతడు డిస్కౌంట్ 12.5% కూడా ఇస్తున్నాడు. అయినా కూడా 6/2/3% లాభం పొందుతున్నాడు. అప్పుడు కొన్న వేలకి ప్రకటిత వేలకి నిష్పత్తి ఎంత? నాకు ఫస్ట్ వీటిని పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి. 12.5% అంటే 1/8, 62/3% అంటే 1/15. ఇవి మీకు నోటికి ఉండాలండి. అర్థమైపోయినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోండి ఒకసారి. మీరే ఉన్నారనుకోండి, ఒక షాప్, మీదే ఒక షాప్ ఉంది. మీరు ఒక షాప్లో ఏం చేస్తున్నారంటే, నేను మీ దగ్గరకు వస్తున్నాను ఒక వస్తువులు కొనుక్కోవడానికి.
నేను కనుక 17 వస్తువులు కొంటున్నాను అనుకోండి, మీ దగ్గర 17 వస్తువులు కొన్నందుకు మీరు నాకు ఒక 4 వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు. నేను కనుక 17 వస్తువులు కొంటే మీరు నాకు 4 వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మీరు ఎంత కొనుక్కొని రావాలండి ఎవరి దగ్గరన్నా? మీరు అమ్ముతున్నారంటే మీరు ఒకరి దగ్గర కొనాలి కదా. అంటే మీరు 21 వస్తువులు కొనాలి అంతేనా? నేను 17 కొంటే నాకు వచ్చే 17తో పాటు మీరు 4 ఫ్రీ ఇస్తున్నారు. అంటే మీరు 21 కొనుక్కొని రావాలి ఇక్కడ ఒక దగ్గర ఉండి, అంతేనా? సరే, మీరు 21 కొనుక్కొని వచ్చినారు అనుకోండి. 21 కొనుక్కొని వచ్చినారు, కాస్ట్ ప్రైస్ నేను సిపి అనుకుంటున్నాను. ఇది మీకైనా ఖర్చా? మీరు సిపి కాస్ట్ ప్రైస్ నేను సిపి అనుకుంటున్నాను. మీరు 21 కొనుక్కొచ్చినారు, 21 ఇంటూ సిపి మీకైనా ఖర్చా ఇది. ఓకే, ఇప్పుడు నేను మీ షాప్కి వస్తున్నాను. షాప్కి వచ్చి నేను మీకు 17 ఆర్టికల్స్ కావాలని అడుగుతున్నాను. 17 ఆర్టికల్స్ కావాలన్నప్పుడు మీరు నాకు 4 ఫ్రీగా ఇస్తున్నారు. 4 ఫ్రీగా ఇస్తున్నారంటే దానిపైన డబ్బులు తీసుకుంటారా? తీసుకోరు. డబ్బులు ఎంత పాటిపైన తీసుకుంటారు? 17కి తీసుకుంటున్నారు. ఓకే, 17 కన్నా మార్కెట్ ప్రైస్ ఎంతో కొంత ఉందనుకోండి. మార్కెట్ ప్రైస్ మీరు వాటిపైన మార్కెట్ ప్రైస్ వేసి ఉంచినారు కదా. ఎంత మార్కెట్ ప్రైస్ ఉందో అంత మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నారా? అలా కూడా తీసుకోవట్లేదంట. ఏమంటున్నారు? హీ ఆల్సో అలౌస్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 12.5%. మరియు అతడు డిస్కౌంట్ 12.5% కూడా ఇస్తాడంట. అంటే నేను మీ దగ్గరకు వచ్చి 17 వస్తువులు కావాలని అడిగినప్పుడు ఆ 17 వస్తువులకు మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా. మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత కూడా ఇవ్వట్లేదండి. దాంట్లో కూడా మీరు నాకు ఇంకా 1/8 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే నేను మీకు ఇచ్చే డబ్బులు ఎంత అండి? 4 అయితే మీరు నాకు ఫ్రీగా ఇస్తున్నారు, దాని డబ్బులు మీరు తీసుకోరు. నేను మీకు 17 కావాలని అడిగినప్పుడు మీరు 17కే డబ్బులు తీసుకుంటున్నారు, 4 మీ సైడ్ నుండి మీరు నాకు ఫ్రీ ఇస్తున్నారు. పోనీ ఆ 17 పైన మొత్తం తీసుకుంటున్నారంటే మొత్తం తీసుకోవట్లేదండి. 17 పైన 17 ఇంటూ ఎంపీ ఉందనుకోండి, మార్కెట్ ప్రైస్ ఉంటే దీన్ని కూడా మొత్తం తీసుకోవట్లేదు. మీరు 1/8 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 7/8 మీరు నా దగ్గర నుండి తీసుకుంటున్నారు. ఇదేమో మీరు పెట్టిన ఖర్చు అండి. మీరు 21 ఆర్టికల్స్ కొనడానికి 21 ఇంటూ సిపి రూపీస్ మీరు ఖర్చు చేసినారు. ఇది మీ జేబులో నుండి బయటికి వెళ్ళింది, అంతే కదా. మీరు ఖర్చు చేసినారంటే మీ జేబులో నుండి బయటికి వెళ్ళింది కదా. ఇదేమో నేను మీ దగ్గరకు వచ్చి కొన్నప్పుడు నేను మీకు 17కే డబ్బులు ఇస్తున్నాను, మిగతా 4కి డబ్బులు ఇవ్వట్లేదు. సో 17 ఇంటూ ఆ ఇచ్చే డబ్బులు కూడా మొత్తం ఇవ్వట్లేదు. మార్కెట్ ప్రైస్ పైన 7/8 ఇస్తున్నాను, 12.5% డిస్కౌంట్ ఉంది. ఇది మీ జేబులోకి వచ్చిన డబ్బులు, ఇది మీకు పోయిన డబ్బులు, ఇది మీ జేబులోకి వచ్చిన డబ్బులు. ఇప్పుడు మీకు ఎంత లాభం వస్తుందంట? 1/15th పార్ట్ లాభం వస్తుందంట. 1/15th పార్ట్ లాభం అంటే 15 కనుక మీ జేబులో నుండి వెళ్తే 1 లాభం వచ్చి 16 మీ జేబులోకి వస్తున్నట్టు కదా. మీ జేబులో నుండి వెళ్ళింది 15, మీకు లాభం వచ్చింది 16. ఇదే అండి క్వశ్చన్. ఇది కనుక మీకు అర్థమైతే క్వశ్చన్ చాలా ఈజీ, ఒక్కసారి మీకు అర్థమైతే. సో ఇది 7 ఎన్ని టైమ్స్ అండి? 3 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. సో సిపి/ఎంపీ ఈక్వల్ టు ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 16 ఉంది. డినామినేటర్లో ఉన్న వాల్యూ వచ్చి ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, 17/8 అంతే కదా. 17 ఇంటూ 5 అంటే 85, 16 ఇంటూ 8 అంటే 128. సో సిపికి ఎంపీకి రేషియో ఎంత అండి? 85:128. ఎక్కడుంది? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఫ్రెష్ ఫ్రూట్స్ కంటైన్ 70% వాటర్ while dry fruits contain 25% water. If the weight of the dry fruits is 500 kg, what was its total weight when it was fresh? మీకు సింపుల్ అండి. మీకు కిష్మిస్ ఎలా తయారవుతాయండి? కిష్మిస్ మీకు గ్రేప్స్ నుండిగా తయారయ్యేది. అంటే గ్రేప్స్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పల్ప్ ఉంటుంది కదా గుజ్జు, ఆ గుజ్జు అలాగే ఉంటుంది. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కిష్మిస్ అవుతుంది. డ్రై ఫ్రూట్ అంటే అదే కదా. మీకు గ్రేప్స్లోనేమో వాటర్ ఎక్కువ ఉంటుంది, కిష్మిస్కి వచ్చేసరికి వాటర్ డ్రై అయిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడే మీకు డ్రై ఫ్రూట్ అవుతుంది కదా. మీకు గ్రేప్స్లోనేమో 70% వాటర్ ఉంటుంది, అదే కిస్మిస్కి వచ్చేసరికి 25% వాటరే ఉంటుంది. డ్రై ఫ్రూట్ కంటెంట్ 25% వాటర్. ఇక్కడ మీకు కాన్స్టెంట్ ఏది ఉంటుందండి? మీకు గ్రేప్స్ అయినా డ్రై ఫ్రూట్ అయినా కిస్మిస్ అయినా రెండిట్లో మీకు పల్ప్, ఆ లోపల ఉన్న గుజ్జు మాత్రమే సేమ్ ఉంటుందండి. వాటర్ అనేది మారుతూ ఉంటుంది. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటే సెకండ్ దానికి వచ్చేసరికి వాటర్ అనేది ఆవిరైపోతుంది కదా. రెండిట్లో వాటర్ పల్ప్ కంటెంట్ సేమ్ కదా. మీరు ఈ పల్ప్ కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర X kgs ఫ్రెష్ ఫ్రూట్ ఉందనుకోండి, ఫ్రెష్ ఫ్రూట్ ఒక X kgs ఉందనుకోండి, డ్రై ఫ్రూట్ Y kgs అనుకోండి, Y kgs. ఇప్పుడు X kgs ఉందనుకోండి, X kgs నుండి మీరు Y kgs డ్రై ఫ్రూట్ తయారు చేయాలని అనుకుంటే X kgs ఫ్రెష్ ఫ్రూట్లో మీరు వాటర్ని కాన్సన్ట్రేట్ చేయకండి, దేన్ని చేయండి? పల్ప్ చేయండి. ఎంత పర్సెంట్ పల్ప్ ఉంటుందండి? 30% పల్ప్ ఉంటుందా?
అంటే మీరు ఒక ఎక్స్ కేజెస్ ఫ్రెష్ ఫ్రూట్ నుండి వై కేజెస్ డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తున్నారు అని అనుకుంటే, ఎక్స్ కేజెస్ ఫ్రెష్ ఫ్రూట్ నుండి వై కేజెస్ డ్రై ఫ్రూట్ తయారు చేస్తున్నారని అనుకుంటే మీకు ఎక్స్ కేజెస్లో 30% పల్ప్ ఉంటుందా? ఈ వై కేజెస్లో పల్ప్ ఎంత ఉంటుందండి? 25% వాటర్ అంటే 75% పల్పా? సో దీంట్లో ఉన్న పల్ప్కి ఈక్వల్ అవ్వాలి కదా. అప్పుడు ఎక్స్ బై వై వాల్యూ ఎంత అవుతుందండి? ఇది 5 6 టైమ్స్, 5 15 టైమ్స్, అంతేనా? 3 2 టైమ్స్, 3 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్, అంటే 5/2 వచ్చింది. అంటే మీరు 5 kg కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు 2 kg డ్రై ఫ్రూట్స్ వస్తాయంట. ఇది మీనింగ్. మీకు ఇక్కడ క్వశ్చన్లు ఎంత అన్నారండి? 500 kg డ్రై ఫ్రూట్స్ ఉంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎంత ఉండాలి అంటే 2 parts వాల్యూ కనుక 500 అయితే 5 parts వాల్యూ ఎంత అవ్వాలి? 250, 5 × 250 అంటే 1250 అవ్వాలి. సో 1250 అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 17. ½ centimeter rain has fallen on a square kilometer land. Assuming that 40% of the raindrops could have been collected in a pool having 125 × 50 meter, by what level would the water level in the pool have increased? మీకు ఏం లేదండి, 1 square kilometer ల్యాండ్ ఉంది. అంటే 1 square kilometer ల్యాండ్ అంటే ఇలా ఒక ల్యాండ్ ఉంది మీ దగ్గర, దీని పొడవు 1 కిలోమీటర్, వెడల్పు 1 కిలోమీటర్, అప్పుడు 1 square kilometer అవుతుంది కదా ఏరియా. దీంట్లో మీకు వర్షం పడింది, వాటర్ ఎంత పడింది? ½ centimeter వర్షం పడింది. ½ centimeter అంటే ఈ భూమి పైన కనుక మీరు సెంటీమీటర్ స్కేల్ పెడితే ఒక ½ centimeter ఎత్తు వరకు పడింది. ½ centimeter హైట్, హెచ్ అనేది ఎంత. ఇంత వాటర్లో ఒక 40% వాటర్ మాత్రం కలెక్ట్ చేస్తున్నారంట. ఈ భూమి పైన మీరు స్కేల్ పెడితే భూమి పైన ఒక ½ centimeter వరకు వాటర్ ఉందంట. అంటే ఇప్పుడు వాటర్ ఎంత వాల్యూమ్ అనుకోవచ్చు కదండి. మీకు వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, దీన్ని వాల్యూమ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏరియా ఆఫ్ బేస్ అంటే 1 kilometer × 1 kilometer అంటే 1 square kilometer కదా. ఇక్కడ మీకు అన్ని సెంటీమీటర్లు మీటర్లు ఉన్నాయి కాబట్టి నేను స్టార్టింగ్లో మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాను అండి. 1 kilometer × 1 kilometer అంటే 1000 meters × 1000 meters. ఇది ఏరియా ఆఫ్ బేస్. హైట్ ఎంత ఉందండి? ½ centimeter వరకు వాటర్ ఉందంట. ½ centimeter అంటే హాఫ్, మీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 100 చేస్తే సరిపోతుందా? ఇది వాల్యూమ్. కానీ ఇంత వాటర్లో కూడా మీరు మొత్తం కలెక్ట్ చేయట్లేదు, ఓన్లీ 40% కలెక్ట్ చేస్తున్నారు. రెయిన్ డ్రాప్స్ కూడా హ్యావ్ బీన్ కలెక్టెడ్. 40% అంటే 2/5. ఇంత వాటర్ మీరు ఇప్పుడు కలెక్ట్ చేసినారు. ఈ మొత్తాన్ని కనుక మీరు ఒక పూల్ 125 × 50 meters ఉన్న పూల్లో కనుక పంపిస్తే పూల్లో వాటర్ హైట్ ఎంత ఉందని క్వశ్చన్ అండి. ఇప్పుడు దీని వాల్యూమ్ దాని వాల్యూమ్కి ఈక్వల్ కావాలి కదండి. పూల్ వాల్యూమ్ అంటే సేమ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఎంత? 125 × 50. హైట్ హెచ్ కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది మీకు సింపుల్గా చూడండి. ఇక్కడ చూడండి 2 × 5 10 అవుతుంది, ఇది 100 అంటే 1000 అవుతుంది, 1000తో క్యాన్సల్. రైట్, 125 ఇది 8 times అవుతుంది. రైట్, ఇక్కడ మీకు ఏం మిగిలిందండి? హెచ్ ఈక్వల్ టు ఇక్కడ 2 × 8 16 ఉంది, బై 15 ఉంది. ఇది మీటర్స్ అండి. మీకు ఆన్సర్ సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే × 100, 50 2 times. సో 16 × 2 ఎంత? 32 centimeters. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్వశ్చన్ కూడా మీకు డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఇప్పటివరకు మీకు 18 questions అప్రాక్సిమేట్లీ 4 questions వరకు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇటువంటివి మీరు వదిలేయాలి. మీకు ఏమి ఇచ్చినారు చెప్పండి? 4 2s పవర్ 5s ప్లస్ 5 5 5 అండ్ 2 2 2 2. దీన్ని కనుక మీరు 7తో భాగిస్తే శేషం ఎంత వస్తుందని క్వశ్చన్ కదా. రైట్, ఇప్పుడు చూడండి 7ని దీంతో భాగించండి. 7 ముళ్ళ 21, 1 క్యారీ వస్తుంది. 7 ఎక్క 7, 5 మిగులుతుంది. 7 7 × 7 49 అంటే ఎంత మిగులుతుందండి? 3 మిగిలిందా? అంటే ఇక్కడ 3 మిగిలింది. 3 × 555 4 5s ఇలాగే రాసుకుంటాము. 7ని దీంతో క్యాన్సిల్ చేయండి. 7 7 49 అంటే 6 మిగులుతుంది. 7 9 63 2 మిగులుతుంది. 7 ఎంత టైమ్స్ అండి? 7 3 times 21 అంటే 4 మిగులుతుంది. రిమైండర్ ఇక్కడ 4 4 × 2 2 2 2 ఇలాగైనా బై 7 మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడండి పవర్ నేను సేమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చూడండి. అంటే 111 పెట్టుకుంటున్నాను. 111 4 1s ఉండాలంటే 5 లోపలికి రావాలి కదా. 3 × 5 వాల్యూ ఎంత అండి? 243.
దీన్ని 3⁵ ఇంటూ ఇలా రాసుకోవచ్చా, దీన్ని 4² ఇంటూ ఇలా రాసుకోవచ్చా బై 7. ఇప్పుడు 3⁵ అంటే ఎంత, 243 పవర్ 4 ones, ఇది ఎంత 16 పవర్ 4 ones బై 7. ఒక ఫార్ములా ఉంటుందండి మీకు. ఫార్ములా ఏంది, a⁴ m ప్లస్ b⁴ m. a⁴m b⁴m is divisible by a plus b. a plus b, a⁴m plus b⁴m is always divisible by a plus b. అంటే a plus b తో డివైడ్ అవుతుందని దాని మీనింగ్ అండి. అంటే ఇప్పుడు దీని పవర్ ఇది, దీని పవర్ ఇది అని దేంతో డివైడ్ అవుతుందండి, 259తో డివైడ్ అవుతుంది. దేంతో అండి, 259. ఇక్కడ ఇంకో కండిషన్ ఏముంటుందంటే అండి, when m is odd. ఇవి మీకు రెండు ఫార్ములాస్ ఉంటాయండి. a⁴m మైనస్ b⁴m is divisible by a plus b and a minus b when m is even. ఇలాంటి మీకు ఫార్ములాస్ ఉంటాయండి. అంటే మీకు ఫస్ట్ మీకు యూజ్ అయ్యే ఫార్ములా మాత్రం ఇది, a⁴m ప్లస్ p⁴m ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వెన్ m ఈజ్ ఆడ్. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఏముంటుందంటే a³ ప్లస్ b³ మీరు ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. అంటే a³ ప్లస్ b³ అనేది మీకు a ప్లస్ bతో డివైడ్ అవుతుందా, సేమ్ అండి. ఇక్కడ m3 అనేది ఆడ్ నెంబర్ కదా, సో 243 పవర్ 111 అనేది 16 పవర్ 41 అనేది 243 ప్లస్ 16 ఎంత, 259తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ 259తో డివైడ్ అయిందంటే 259కి 7 మల్టిపుల్ చూడండి, 7 3 times 21, 4 7 times 37 కదా. అంటే ఇక్కడున్న వాల్యూ కనుక మీకు 259తో డివైడ్ అయ్యింది అనుకోండి, 259లో మీకు 7 ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ నెంబర్ అంటే 100% 7తో డివైడ్ అవ్వాలి కదా. సో ఈ మొత్తాన్ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 0 వస్తుందండి, ఆప్షన్ సి. ఇది మీకు డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు స్కిప్ చేయండి. మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారో ఫస్ట్ అవి మాత్రమే చేయండి. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ నుండి మీకు డిఐ అండి. నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం ఫ్రమ్ 19 టు మిగతా క్వశ్చన్స్ అన్ని. మీకు పార్ట్ 1లో మాత్రం అప్ టు 18 క్వశ్చన్స్ వరకు అండి.